అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి పార్టీ ఆఫీస్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు వచ్చింది ఏకలవ్యుని జయంతి ఉత్సవాలు చాలా గ్రాండ్గా మనందరి సమక్షంలో సీనియర్ నాయకులు దిపాటి సార్ కానీ, జింకా వెంకటచలపతి కానీ, ఇంకా చాలామంది మన సీనియర్ నాయకులందరూ వచ్చిన వాళ్ళ సమక్షంలో చాలా అట్టహాసంగా గ్రాండ్గా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చిందను మనం ఈరోజు ఇది జరుపుకుంటాం జయంతి ఉత్సవాలంటే ఆయన గురించి మనం ఏకలవ్యుని గురించి తెలుసుకునేది కూడా చాలా అవసరం ఉంది. ఏకలవ్యుని అనేది మహాభారతంలో ఒక గొప్ప ధనుష్య విద్యా శిష్యుడు. ఆయన ధనుష్య విద్యలో చాలా ఆరితేరిన వ్యక్తి. ఆయన ఒక రాజు కుమారుడు కూడా ఉంటాడు. కానీ ఆ టైంలో ఆయన ద్రోణాచార్యుడి దగ్గరికి పోయేసిందును నాకు ఆ విద్య నేర్పించండి, నేను కూడా విద్య నేర్చుకున్నా, అర్జున్తో పాటు నేను కూడా ముందుకు పోవాలని చెప్పి అడిగితే కొన్ని కారణాల వల్ల ఆయన తిరస్కరిస్తాడు. తిరస్కరించిన వెంటనే కూడా ఆయనలో ఉండే విశ్వాసం కొద్దిగా కూడా తగ్గించుకోకుండా ఆయన పట్టుదలను కూడా అట్లే పెట్టుకుంటా ఆయన విశ్వాసాన్ని పట్టుదలను పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆయన విగ్రహాన్ని ఆయనే పెట్టుకొని, ద్రోణాచార్యుని విగ్రహాన్ని పెట్టుకొని ఆ గురువు మీద ఉండే భక్తితో, చాలా కమిట్మెంట్తో, చాలా దిశానిర్దేశంతో, ఆయన మాటలతో, క్రమశిక్షణతో చేసి వచ్చిందును ఆయన నిజంగానే ఒక విద్యాభ్యాసం చేసేందును అందరికంటే ఉత్తమంగా ఆయన విద్యను నేర్చుకుంటాడు. తర్వాత ఇది తెలుసుకున్న తర్వాత ద్రోణాచార్యుడు కూడా ఆయన దగ్గరికి వచ్చేసిందును ఏదో కారణం కొన్ని విషయాల్లో దగ్గరికి వచ్చేసిందును నీ బొటనవేలు నాకు కావాలా, నువ్వు ఇస్తావా అంటే కూడా ఆ గురువు మీద ఉండే భక్తితో ఆయన వచ్చింది. ఆయన బొటనవేలు అంటే ఆయన సర్వస్వం, ఆయన నేర్చుకునే విద్య అంతా వచ్చింది. ఆయన గురువు కోసం త్యాగం చేసిండే మహా వ్యక్తి. అట్లా చేసి ఈరోజు మహాభారతంలోనే కాదు మన భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఈరోజు మనం ఆయన తెలుసుకుంటా ఉన్నామంటే ఆయన చేసిండే ఇదే ఆయన సాక్రిఫైస్, ఆయన చేసిండే ఇదే మనకి ఈరోజు ఒక ఆదర్శంగా నిలబడింది. ఈ రకంగా మనం దీనివల్ల మనం నేర్చుకునే ఒక లెసన్ ఏముందంటే ఖచ్చితంగా మన విద్యార్థులు కానీ విద్యాలు చదువుకునే వాళ్ళు కూడా మన గురువుల మీద అంత కమిట్మెంట్గా ఉండి ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్, ఒక క్రమశిక్షణతో ఉంటే ఏ గమ్యానికైనా చేరగలము అనేది ఒక లెసన్ దీంట్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన బిడ్డలకు కూడా ఆయన లైఫ్ను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకంగా మన పూర్వీకులు బతికినారు, ఏ రకంగా మన భారతదేశంలో మన పూర్వీకులు వచ్చినారని చెప్పి వాళ్ళకు గైడ్ చేసినామంటే నిజంగానే మన పిల్లల్లో కూడా ఒక ఉత్సాహం వస్తుంది, గురువు భక్తి వస్తుంది, కమిట్మెంట్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించేసి పిల్లలు కూడా అభ్యాసం చేయాలా. ఇదే విధంగా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా ఈరోజు పార్టీ కోసం కష్టపడాలా. ఎందుకంటే ఈరోజు కష్టపడినారంటే మీరు కష్టపడేది ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, హైకమాండ్ కానీ వాచ్ చేస్తూ ఉంది. మీరు ఈరోజు కార్యకర్తలుగానే ఉన్నారు, రేపటి దినం మీరు నాయకులుగా ఎదగాలంటే కూడా ఈరోజు అధికారం లేనప్పుడు మీ శిక్షణే దానికి నిదర్శనం. కాబట్టి దీన్నే ఆయన కమిట్మెంట్ను, ఆయన క్రమశిక్షణను మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు పోవాలని చెప్పిస్తున్నారుగా మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఏకలవ్య జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందాక వక్తలు చెప్పినట్లు ఏకలవ్యుడు అంటేనే త్యాగానికి ప్రతీక. ఆయన ఒక గొప్ప విలువిద్యాకారుడు, అభిమన్యుడు. మామూలుగా మన చరిత్రలో యోధుడు, విలువిద్యాకారుడు అన్న అంటే ఎవరైనా అర్జునుడిని మనం మొదట చెప్పుకుంటాం. అర్జునుడిని మించినటువంటి విలువిద్యా నిపుణుడు ఆయన ఒక చాలా అక్కడ జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో అర్జునుడికి మించినటువంటి నైపుణ్యాలు ప్రదర్శిస్తుంటే అప్పుడు వచ్చి పాండవులందరూ కలిపి ద్రోణాచార్యుడిని అడుగుతారు, మాకంటే మంచి యోధుని ఎలా తయారు చేసావు, ఆయన చేసినటువంటి ఆ గురువు ఎవరుని పోయి తీరా చూస్తే ఏకలవ్యుడు. ఆయన యొక్క మట్టి విగ్రహాన్ని పెట్టుకొని ఆయన్నే దేవుడుగా, గురువుగా భావిస్తూ ఒక తిరస్కరణ గురైన వ్యక్తి. నేను నీకు నేర్పించలేను కొన్ని విషయాల వల్ల అని చెప్పినటువంటి ద్రోణుని అయినప్పటికీ అతన్ని గురువుగా భావించి విద్యను అతని యొక్క కొన్ని గమనించి ఆయన చేసిన కార్యక్రమాలని ఆయన అంత పెద్ద విలువిద్య నిపుణుడు అయినాడు. అన్న చెప్పినట్లు ఏమైనా అడగచ్చు, తన ఆస్తి ఇవ్వచ్చు, ఇంకా ఏమైనా ఇవ్వచ్చు, కానీ ప్రాణమైనా ఇవ్వచ్చు. కానీ నేర్చుకున్న విద్యను ఇచ్చేయమని అడగడం అంటే బటన్వేలంటే ఇది 50% నీకు చేతిలో గ్రిప్పు. విలువిద్య క్యారెట్కి ఎతికైనా 100% అన్నట్లు, అది పోతే నీకు ఆల్మోస్ట్ పోయినట్లు. ఆయన సర్వం పోగొట్టుకున్నట్లు ఆయన ఇచ్చేశాడు. త్యాగానికి ప్రత్యేక. అందుకోసమే ఈరోజు ఆయన స్మరించుకుంటున్నాం. ఆయన యొక్క ఆశయ సిద్ధి కోసం మనమందరం పనిచేయాలి. ఎందుకంటే గిరిజనుల సంరక్షణకు పనిచేసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్. అందుకోసమే మన్యం జిల్లాలో పార్వతీపురం, అరకులో కానీ ఆడ ఉన్నటువంటి 9 సెగ్మెంట్లు 9 లాస్ట్ టైం కూడా గెలిచాము, ఈసారి కూడా మెజారిటీ గెలిచాము. ఈ విధంగా ఎప్పుడు కూడా మన్యములు, గిరిజనులు ఎప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. గిరిజనులు కూడా మామూలు జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆర్థికంగా మనము అభివృద్ధి చేయాలంటే వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమవుతుందని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్యుని జయంతి అనేక ప్రాంతాల్లో జరుపుతున్న సందర్భంలో మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నిసార్ అహ్మద్ గారు ఇంకా తదితర నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మా రాష్ట్ర ఎస్టీ సెక్రటరీ అయిన మా ఆవుల మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యాలయం జరుపుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కులాలకు మతాలకు పార్టీలకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఏకలవ్య జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పెద్దలు చాలా క్షుణ్ణంగా చెప్పారు. భరతఖండం ఉండేంత వరకు ఏకలవ్యుని చరిత్ర ఎవరు కూడా ఈ భారతీయులు ఎవరు కూడా మర్చిపోలేనిది. 142 కోట్ల భారతీయులు ఈరోజు ఒక గురు సాక్షా గురు బ్రహ్మ గురు విష్ణు అని గురువుకి ఏదైనా నిస్వార్థంగా ఏది కూడా అనుమానం లేకుండా ఇచ్చిన గురు శిష్యుల చరిత్ర ఏదైనా ఉంటే అది ఏకలవ్య ఉంది. పెద్దలు చెప్పినట్లుగా పూర్వకాలంలో మన చరిత్ర కానీ మన భారతంలో కానీ రాజులుగా ఉన్న వాళ్ళే రాజ్యము, రాజులకే ఎలాంటి విద్య అయినా కూడా నేర్పించేవాళ్ళు గురువులు. అలాంటి తరుణంలో ఒక అడవిలో నివసిస్తూ మరి ఈ విద్యలో చాలా ప్రావీణ్యత అంటే ఆనాటి కాలంలో ఏకలవ్యునికి మించిన విలువిద్యలో ఎవరూ లేని తరుణంలో ఒకానొక సందర్భంలో ఈ యొక్క అడవిలో పర్యటిస్తున్నప్పుడు ఒక కుక్క ఎక్కువ శబ్దం చేస్తుంటే ఆ శబ్దాన్ని 7 బాణాలతో ఆ శబ్దాన్ని ప్రాణం పోకుండా ఆ శబ్దం రాకుండా నిలిపిన ఏకైక గురు ఏదన్నా ఉందంటే అది ఏకలవ్యునికే సాధ్యం. ఇది గమనించిన ఆనాటి రాజులు కానీ ఆ గురువు కానీ ఇలాంటి విలువిద్యలో ప్రాధాన్యత ఉన్న వ్యక్తి నాకు మించిన వ్యక్తి ఎవరూ లేరు కదా అని అర్జునుడు ఒక సందేశం వస్తే అప్పుడు ద్రోణాచార్యుడు కూడా ఒక దివ్య దృష్టితో చూడగలే ఒక జ్ఞానం వాళ్ళకు ఉంటుందన్నమాట, మహాపురుషులు కాబట్టి అది గమనించిన వ్యక్తి ఎప్పటికైనా ఇతనితో ఈ యొక్క అర్జునుడు కావచ్చు కర్ణుడికి కావచ్చు వీళ్ళిద్దరిని మించిపోతాడనే ఉద్దేశంతో గురు విద్యకు దూరం అయితే కూడా ఒక మట్టితో గురువుని రూపాన్ని మరి మర్చుకొని ఆ గురువుకు పూజలు చేసుకుంటూ విద్య నేర్చుకున్న వ్యక్తి ఒకానొక దశలో ప్రత్యక్షమైనప్పుడు నాకు ఈ దర్శన భాగ్యం ఇచ్చిందంటే నా జీవితం త్వరించింది. గురుదేవా నేను ఏమి ఇవ్వాలా, నా ప్రాణం ఇచ్చడానికి కూడా నేను రెడీగా ఉన్నానంటే బటన్ వేలు ఇమ్మంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఏదైతే విలువిద్యలో ప్రావీణ్యత ఉందో ఆ దానికి మా కారణం బటన్ వేలు, ఆ వేలును కూడా ఆలోచించగల ఇచ్చి గురు దీన్ని చాటుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మరి ఏకలవ్యుడు. ఆ ఏకలవ్యుడిని మనం ఈరోజు అందరూ స్మరించుకుంటున్నాం. పెద్దలు చెప్పినట్లుగా 2019 నుంచి 24 వరకు ఏదైతే ట్రైబల్స్ ఏరియాలో ఉందో అక్కడంతా కూడా వారి విద్యకు వైద్యానికి అన్నిటికీ దూరంగా ఉన్న ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గమనించి మరి రవాణా సౌకర్యం కానీ విద్య కానీ అక్కడున్న పాఠశాలలు కానీ వైద్యం కానీ వారి దగ్గరికి చేర్చి రాజకీయంగా అన్ని రంగాల్లోని ముందుకు తెచ్చిన నాయకుడు ఎవరన్నా ఉండంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూలే కానీ అదేవిధంగా పెరియార్ రామస్వామి ఆలోచనై వారి ఆలోచనలో ఈ దేశంలో అణగారిన కులాలు పైకి రావాలంటే రాజ్యాధికారం వాళ్ళ చేతికి వచ్చినప్పుడే, రాజకీయ అధికారం వాళ్ళకి వచ్చినప్పుడే ఏదైతే చెప్పారో దాన్ని చూచాచాగా పాటించిన నాయకుడు ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి రాబోయే రోజులు కూడా ఇదన్నీ కూడా మళ్ళా ఒక్కసారి రాజన్న రాజ్యం రావాలంటే, అణగారిన కులాలకి రాజ్యాధికారం రావాలంటే, మరి చట్టసభల్లో వారిని వినిపించాలంటే, వారికి కూడా గౌరవం దొక్కాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏకలవ్య స్వామి యొక్క కార్యక్రమాన్ని మదనపల్లిలో ఇంత గొప్పగా చేసినందుకు మా నాయకుడికి చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి కమ్యూనిటీని గౌరవిస్తూ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఎంతో వేగంగా ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క కులానికి గౌరవం చెందుతుంది అని చెప్పకనే చెప్తూ ప్రతి కార్యకర్త ఎంతో గౌరవంగా ఎంతో మనస్తృప్తితో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవడం జరుగుతోంది. అదేవిధంగా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ట్రైబ్స్ కోసమని భారతదేశంలోనే ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము తల్లి కూడా ఈ ట్రైబ్స్కి సంబంధించిన సంతతికి సంబంధించిన తల్లియే. అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్గా తయారు చేయబడినటువంటి ఒక తల్లిని అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టినటువంటి మహాన్నతులు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. ప్రతి కులానికి అణగారిన కులానికి గౌరవం దక్కుతుందని చెప్పకనే చెప్తూ ఈరోజు ముర్ము తల్లి ఒక ట్రైబ్గా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ
అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క కులానికి గౌరవిస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్క కులాన్ని నా బంధువులు ఆత్మ బంధువులు ఎవరైతే తక్కువ కులాలను నీచ జాతులను తక్కువగా చూసి పక్కన పెడతారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్న వ్యక్తి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క కులాన్ని గౌరవం అందుతుంది, తప్పకుండా మీకు బాధ్యతలుంటాయి, సమాజంలో మీ గౌరవాన్ని కల్పిస్తామని చెప్పకనే చెబుతూ ఆయన అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చి గతంలో వారు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, పేద కులాలకు వారు గౌరవం ఇచ్చి గొప్ప స్థానాల్లో కూర్చోపెట్టినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే చెందుతుంది. ఇదే ఒక నినాదంతో ప్రతి ఒక్క అణగారిన కులాల వాళ్ళు కూడా ఇదే బూస్టప్తో ముందరికెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి మన వైఎస్ఆర్సీపీ జెండాను గల్లీ గల్లీలో నాటుతూ ప్రతి ఒక్క కులానికి న్యాయం జరుగుతుందని చెప్పకనే చెబుతూ ప్రతి కుల నాయకుడు ఇదే విధంగా తమ్ముడిలాగా ముందరకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మాకు న్యాయం జరుగుతుంది జగన్ గారు వస్తూని వాళ్ళు భుజం విరుచుకొని చెప్తున్నారంటే అది నాయకుడి మీద ఉన్నటువంటి గౌరవం, ఆ జెండా మీద ఉన్నటువంటి గౌరవం. కాబట్టి ప్రతి కులానికి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇచ్చారు, ఇస్తారు, ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఇదే ఒక మాటను మేము ఈరోజు ఏకలవ్య గారి జయంతి సందర్భంగా సమాజానికి మేము ఇస్తున్నటువంటి ఒక సందేశం.